మొత్తానికి చూస్తుండొచ్చు మనం ఈరోజు పేగులు మెడకేసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, డ్రాయర్లు పీకేసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు సెంటిమెంట్ రాగం నా మీద కుట్ర జరుగుతూ ఉంది, అసలు మహబూబ్నగర్లో నన్ను గెలవనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి జనాల కాడికి ఆగమేఘాల పోయి బతలాడుకునే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుందన్న మొత్తానికి రాష్ట్రానికి వచ్చిన తర్వాత 4 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో ఒకటికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తన పరిపాలన రెఫరెండం అని తనకు తానే చెప్పుకున్నాడు. అవును, తనకు తానే 100 రోజుల గడువు కూడా తనకు తానే పెట్టుకున్నది. అవును, ఈ రెఫరెండం కూడా తనకు తానే ఇచ్చుకున్నదే. ఎవరు డిమాండ్ చేస్తున్నో ఇంకో అంశం మీదనో తెలంగాణలో ఈ రాజకీయ పరమైనటువంటి డెడ్ లైన్స్ మొత్తం కూడా ఆయనే పెట్టుకున్నటువంటిది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే పెట్టుకున్నారు. 2 లక్షల రుణమాఫీ కానీ ఇంకేదైనటువంటి కానీ ఇవన్నీ ఏమైనాయి అంటే ఈ 4 నెలల కాలంలో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ. పార్టీలో వితిన్ ద పార్టీలో కొంతమందిని అవమానిస్తున్నారు, కొంతమంది సీనియర్లు మొత్తం క్రమక్రమంగా వ్యతిరేకంగా రావటం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వరకు వాళ్ళు ఓపిక పడుతున్నారు. ఎందుకంటే లటక్కున మాకు కావాల్సిన సీఎంని పోస్ట్ని ఇతర పార్టీల నుంచి వచ్చి ఈయన తీసుకొని పోయాడు అనేది ఆ పార్టీలో ఉంది, విత్ ఇన్ ద పార్టీలో ఉన్నది. మేము సీనియర్లు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడితే మాకు కాకుండా ఇతనికి ఎట్లా ఇస్తారు అనేది ఒక ఇంటర్నల్ ఫీలింగ్ చాలా మంది సీనియర్లకు ఉన్నది. ఆ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు హైకమాండ్ దగ్గర మంచిగా ఉండాలనే దాంతో వాళ్ళు ఓపిక పడుతూ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని ఇంటర్నల్గా ఆయనకు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, రకరకాల సమాచారం వస్తుంటుంది, ఎవరేంటి అనేది ఆయనకు అర్థమైపోయింది. ఆయన నిఘా పెట్టుకున్నాడు మొత్తం కింద పార్టీలో అందరి మీద కూడా నిఘా పెట్టుకున్నాడు. ఆయనకు వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేక భావజాలం కావచ్చు, ఈ 4 నెలలనే తన పట్ల ఫస్ట్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ మొత్తం చేంజ్ అయిపోయింది అనే ఒక సమాచారం వస్తున్నటువంటి నేపథ్యం లో మహబూబ్నగర్ కొడంగల్ నియోజకవర్గానికి పోయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొడంగల్లో కూడా మండల స్థాయి నాయకులు ముఖ్యమంత్రి గారు ముందే కొన్ని మండలాలలో పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులు మేము ఈసారి డీకేఆర్నకు చేస్తాము అని అంటే ఆయన తట్టుకోలేకపోయినటువంటిది. అరే ఒక ముఖ్యమంత్రి ముందు డైరెక్ట్ డీకేఆర్నకు చేస్తాము అని చెప్తున్నటువంటి సందర్భంలో అది తట్టుకోలేనటువంటిది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి నా మీద కుట్రలు చేస్తున్నారు, విత్ ఇన్ ద పార్టీలో జరుగుతున్న దాన్ని నా మీద కుట్రలు చేస్తున్నారు, ఈడ ఓడిస్తే నాది రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది ఒక ఆందోళన, భయం, ఒక అభద్రతా భావం నిరంతరం కూడా ఫేస్లో చూడు. అంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న లేదు, ముఖ్యమంత్రి అయితే మరింత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక రాజకీయ నాయకునికి ఓ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. ముఖంలో ఆ తేజస్సు, ఆ కాన్ఫిడెన్స్ నిరంతరం ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నటువంటి ఫేసే కనిపిస్తుంది ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి. ఆందోళనకరమైనటువంటి ఫేస్, ఎప్పుడు నా సీటు పోతుందా అనే ఒక భయము, అభద్రతతో నడుస్తున్నా. అందులో భాగంగానే ఈ స్పీచ్లు అన్నీ వస్తున్నాయి. ఏ స్పీచ్లు కొడంగల్కి పోయే నా మీద కుట్ర చేస్తున్నారు, నాకు సంబంధించిన ఎవడబీక్తే మీకు చెడ్డ పేరు వస్తుంది అనే ఒక యాంగిల్లో మాట్లాడడం. అంతకుముందే పేగులు మెడకేసుకుంటా మానవ బాంబులై చంపేసి అది ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా దేశంలో ఉన్న ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. ఇంకా ఆ తర్వాత తుక్కుగూడ సభలనైతే ఇంకా ఘోరంగా డ్రాయర్లు ఇప్తా ఇది అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి భాషగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్, ఇంత సిచ్యువేషన్ ఉన్నటువంటిది. ఎందుకంటే నేను ఒక వైఫల్యం చెందేటువంటి వ్యక్తిగా ముద్రపడతానా, ఒక వైఫల్య చీఫ్ మినిస్టర్గా నేను నా ముఖ్యమంత్రి పోస్ట్ని కూడా ఒక 6 నెలలు కూడా కాపాడుకోలేకపోతున్నానా అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలైంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి అభద్రత ఈ మాటలన్నీ క్రమక్రమంగా కనిపిస్తున్నాయి, ప్రజలకు అర్థమవుతున్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోవడంతో ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి ముఖ్యంగా ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, మార్కెట్ ధాన్యానికి ఈ 3 అంశాలు ఇప్పుడు చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. వాటర్కి సంబంధించి రాష్ట్రంలో ఒకవైపు నగర ప్రాంతాలలో తాగునీటి కష్టాలు, ఊరికి పోతే సాగునీటి కష్టాలు. సరే అటో ఇటో ఇంత తీసుకొచ్చి వడ్లేమన్నా అమ్మిస్తారంటే ఐకేపీ సెంటర్ లేవు. బోనస్ మాట పక్కన ఎరుగు, కనీసం అక్కడ కొనేందుకు దళారులో ఈరోజు ఉన్న రేటు కంటే ఒక 600 రూపాయలు తక్కువ చేస్తున్నాం. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి విషయం. మొత్తానికి ఇవన్నీ పక్కన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ మీద
ఎన్ని రోజులు ఈ యొక్క అధికారాన్ని ముందుకు తీసుకుపోగలుగుతుంది ఈ కాంగ్రెస్ అని మీరు అనుకుంటారు, చెప్పండి నాకు. అది కుదరదు ఎక్కువ రోజులు. ఒక నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ఎంత మాట్లాడినా కాదు. అధికారంలో ఉన్నట్టు ఒక కీలకమైనటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పోస్ట్లో ఉన్నప్పుడు నిరంతరం ఒక ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ తీర్చాల్సినటువంటి, నిరంతర సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం. ఆ సమస్యలు పరిష్కరించకుండా ఎంతసేపు డైవర్ట్ చేయలేవు. ఒక 10 రోజులు చేయగలుగుతావు, నెల రోజులు చేయగలుగుతావు తప్ప ఎక్కువ రోజులు ఇష్యూని డైవర్ట్ చేయలేవు. ఎందుకంటే మీదకి వస్తూ ఉంటాయి సమస్యలు. నువ్వు సమస్య కొద్ది రోజులు కాళేశ్వరం నడిపినావు, అయిపోయింది. కాళేశ్వరం అయిపోగానే కరువు వచ్చే పంటలు తగల పెట్టుకుంటుండే, ఏం నడుపుతా అది అయిపోయినా ట్యాపింగ్ అనేది నడపబోయినరు. ట్యాపింగ్ కూడా అది కూడా బోర్ కొట్టేసింది, అయిపోయింది. దాంట్లో ఏం లేదు, ట్యాపింగ్ కాదు, అది లేని ముచ్చట. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఇక మీద పడుతున్నాయి సమస్యలు. వాటర్ మీద పడుతూనే ఉండే, పంటలు కొనలేకపోతుంటివి, ఎండిపోతుంటే ఈ సమస్యలన్నీ మీద పడుతుంటే అప్పుడు ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. ఇక బూతులు ముందుకు వస్తున్నాయి, సెంటిమెంట్ నన్ను ఓడగొడతారేమో అని ఒక అభద్రత పెరిగిపోతుంది. ఒక నెల 2 నెలలు మాత్రమే డైవర్ట్ చేయగలిగినావు, 3వ నెల 4వ నెల నుంచి డైవర్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇచ్చినటువంటి రాజకీయాల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం, విత్ ఇన్ ద కాంగ్రెస్ లాంటి పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత రాజకీయాలు, ఇవన్నీ తట్టుకున్నారంటే ప్రజలకు కొన్ని సేవలు చేసి ప్రజలకు అనుకునే ఇచ్చినట్టయితేనేమో విత్ ఇన్ ద పార్టీలో కూడా తట్టుకునేటట్టు ఉంటుంది. ఇటువైపు అపోజిషన్ పార్టీ కూడా నిరంతరం నిలదీసే కార్యక్రమాలు చేస్తున్న అడుగుతున్నటువంటి. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటిది మనడానికి నీళ్ళు లేవు, కాళేశ్వరం వస్తుంది అన్నారు. కేసీఆర్ పర్యటన చేయగానే తుర్తికి నీళ్ళు వదిలిపెట్టారు. కరీంనగర్ పోగానే కాళేశ్వరం రిపేర్లకు మేము చేస్తామని నిన్న మన స్టేట్మెంట్ వచ్చింది. ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు, కాళేశ్వరాన్ని రిపేర్ చేపిస్తామని. ఈ రిపేర్ ఏదో 2 నెలలు రాగానే డిసెంబర్ అనే మొదలు పెడితే ఈ పాటి రిపేర్. ఈ కరువు కూడా ఇప్పుడు ఎల్లంపల్లి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కొత్త ఎల్లంపల్లి ఎండిపోయి లోపలికి నీళ్లు లోపలికి మోటార్ పెట్టి గుంజాలి అనేది రోడ్డు వేస్తున్నటువంటిది కూడా చూసినాం ఎల్లంపల్లి. అవే నీళ్ళు అన్నారం నీళ్లు ఎత్తిపోసినట్లయితే, సుందీల నీళ్ళు ఎత్తిపోసినట్లయితే ఇబ్బందే రాకపోతుండే. హైదరాబాద్ కూడా తాగునీటికి ఈ సమస్య రాకపోతుండే. ఇదొక ఏంటంటే ఆ వచ్చినటువంటి అధికారం వచ్చినటువంటి మోజులో ఈ అసలు విషయం, ఈ కరువు విషయం మర్చిపోయి ఆ ఎంతసేపు ఇష్యూ డైవర్ట్ చేసుకుంటా కాళేశ్వరం మీద నడిపిద్దాంలే పార్లమెంట్ వరకు అంటే అది ప్రజల్లో ఇబ్బందులు, ప్రజలు నిరంతర సమస్యలు వస్తున్నాయి. ఎండిపోయి ప్రజలు తిట్టుకునే కాడికి వచ్చేసరికి అసలు విషయం బయటపడిపోయింది. ఆ నేపథ్యంలో రాజకీయంగా ఇవన్నీ ఒత్తిళ్ళు వస్తున్నాయి. తనకేముంది, కాంగ్రెస్ పార్టీలో 30-35 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గట్టిగా సపోర్ట్ ఉన్నారు. మిగతా 35 మంది హైకమాండ్ ఎటు చెప్తే అటు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ 35 మందిలో కూడా వేరే హైకమాండ్ ఎటు ఉంటారు. అందుకని తనొక ప్లాన్ చేసుకుంటున్నారు, ఈ 5 సంవత్సరాలు నేనే చీఫ్ మినిస్టర్గా ఉండాలి, ఇక ప్రజలు ఎట్లయినా ఉండని, సమస్యలు ఏవైనా పరిష్కరించని. అందులో భాగంగా రాజకీయం, ఏ పార్టీ కలిసి వస్తే నేను ఆ పార్టీతో వెళ్ళిపోవాలి, ఎవరైనా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలనుకుంటే తీసుకోవాలి, లేదా బయట నుంచి రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ అధికారంలో నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ రాకుండా బీజేపీ వస్తే అట్లా కూడా ఆలోచించుకుంటారు. ఎందుకంటే విత్ ఇన్ ద బీజేపీకి సంబంధించిన బీజేఎల్పీ నాయకుడే షిండేలు ఉన్నారు అని చెప్తున్నారు సందర్భంలో అది ఈజీ అయిపోయింది. ప్రజల్లో కూడా ఎట్లా ఒక చర్చ అయిపోయింది. ఇక్కడ ఓడిపోతట్టే ఉంది కాంగ్రెస్, ఓడిపోతే మళ్ళీ బీజేపీలకు కోమటిరెడ్డి వెంకరెడ్డి పోతాడా, రేవంత్ రెడ్డి పోతాడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతాడా అనేది మాత్రం చాలా ఈజీ చర్చ అయిపోయింది ప్రజల్లో. ఏదో ఒక పరిణామం, రాజకీయ పరిణామం పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతుంది అనేది ప్రజలు కూడా సైకలాజికల్గా ఫిక్స్ అయినారు. ఈ సందర్భం ఈ 3 నెలల ఈ 4 నెలల కాలంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆ రకంగానే. అందులో భాగంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో రోజు వాళ్ళు సునీల్ కనుగోలు చేసిన సర్వేలు కావచ్చు, వాళ్ళు చేసిన వస్తున్న రిపోర్ట్స్ కావచ్చు, మీరు 14 అనే ఆ 14 వచ్చే సీన్ కనిపించట్లేదు. అది సింగిల్ డిజిట్లకు పడిపోయి సింగిల్ డిజిట్లోనే తగ్గుతున్నటువంటి దాంట్లోనే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో తాను రాజకీయ భవిష్యత్తు పార్లమెంట్ తర్వాత ఏంది అనేది చూసుకొని అన్ని రకాలుగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక పార్టీలో ఉన్న వ్యక్తి కాదు, తన రాజకీయ జీవితమే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలని అన్ని పార్టీలు మారినటువంటి చరిత్ర ఉంది, ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. తను కాపాడుకోవడానికి తన ముఖ్యమంత్రి పోస్టును 5 ఏళ్ళు నేను ఉండాలి, ఒకసారి చీఫ్ మినిస్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత సాధిత నేనే 5 ఏళ్ళు ఉండాలని అనుకుంటా. ఆ నేపథ్యంలో ఆ రాజకీయ వ్యూహంలో భాగంగా రేపు బీజేపీ సపోర్ట్ అయినా, లేకపోతే నేను బీజేపీకి పోయి అయినా, లేకపోతే ఇంకెవరైనా సపోర్ట్ ఇచ్చినా ఇట్లాంటి తీసుకోవాలి అనే ఒక ఆలోచన, ఆ రకమైనటువంటి వ్యూహము, దానికి కావాల్సినటువంటి అన్ని వనరులు అది ఎవరు చెప్తున్నారు, బీజేపీకి సంబంధించినటువంటి
నాయకులే చెప్తున్నారు చెప్తా ఉన్నారు, అవును. షిండేలు ఉన్నారు పోయి ఒకరు పోయి టచ్ లో ఉన్నారు అవును. వీళ్ళు కొంతమంది సీఎం కూడా టచ్ లోనే ఉన్నారు ఎందుకు బడేబాయ్ అన్నట్టు తెలిసిపోయింది కదా అవును. డైరెక్ట్ మోడీతోటే బడేబాయ్ గుజరాత్ మోడల్ మంచిగా ఉన్నది అనేటువంటి విషయం ఈజీగా అర్థమైపోతుంది కదా ఆ నేపథ్యంలో ఈ ప్లాన్లన్నీ చేసుకుంటున్నట్టు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కనిపిస్తుంది. రైట్.